ప్రాణదానం చెయ్యడము అనంటే ప్రాణం లేదా అందరిలో అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే బ్రతికున్న శవాలంటారు చూసారా? అలా బతికేస్తున్నారు. సో, బ్రతికున్న శవాలు అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజొచ్చి ఆయన మనకి సంజీవని గుళికని వేశారు. అంటే ఏంటి? మళ్ళీ ప్రాణం పోసారు. అంటే ఈ రోజు మన మొదటి పాఠం ఏదైతే ఆత్మానుందో, మన అస్తిత్వాన్ని, మన ఐడెంటిటీని తెలియచేస్తున్నారు. ఈ రకంగా మన అస్తిత్వాన్ని కోల్పోయి బతుకుతున్నాం. అస్తిత్వాన్ని కోల్పోయినాము అంటే ప్రతి నిమిషం చస్తూ బతుకుతున్నాం అంతే. అందుకే ఆయన ప్రాణదానం చెయ్యాలి అంటున్నాడు. ఈరోజు మన అస్తిత్వాన్ని కోల్పోయి, మనకంటూ ఒక ఐడెంటిటీ లేకుండా, ఇంకా అలా బానిసల్లాగా ఎవరు ఏది చెప్తే అది వినేస్తూ, గాలివాటానికి కొట్టుకుపోతూ, ఇటు తంతే ఇటు పడి, అటు తంతే ఇటు పడి, సో, మామూలుగా స్థూలంగా చనిపోతే ఒకసారే చనిపోతాం. స్థూలంగా ప్రాణమన్నది పోతే ఒకసారే చనిపోతాం. అస్తిత్వాన్ని కోల్పోయినప్పుడు, మన ఐడెంటిటీని కోల్పోయినప్పుడు, ప్రతి నిమిషం చస్తూనే ఉంటాం. ప్రతి నిమిషం అందుకే మనం వాడుక